విఖ్యాత పుణ్యక్షేత్రం సింహగిరిపై ఈ రోజు తెల్లవారుజామున గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజగా అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా హైదరాబాద్లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు వర్క్ ఫ్రం హోమ్ మోడ్ లో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లతో క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కాగా వీరిద్దరితో పాటు శైలజ తల్లి పైలా వెంకటరత్నం, శైలజ మేనత్త మహాలక్ష్మి కూడా గోడ కూలిన ఘటనలో మృతి చెందినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం చెందడం వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.